బనకచెర్ల ప్రతిపాదన రావడానికి ముఖ్య కారణం కేసీఆర్ అని హాట్ కామెంట్ చేశారు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి. 2016లో చంద్రబాబు నాయుడుతో మీటింగ్లో 3000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నాయి, వాటిని మీరు వాడుకోవచ్చని చెప్పడం వల్లే చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని మండిపడ్డారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని చెప్పిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు బనకచెర్ల విషయంలో చంద్రబాబు ఇదిని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టి ఇలా ఈరోజు ఎట్లయితే మీటింగ్ అయిందో అలా జలశక్తి మంత్రి దగ్గర పోయినసారి వారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2016లా చంద్రబాబు కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు అయినవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ మినిట్స్ రికార్డ్స్లో కేసీఆర్ గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, 3000 క్యూసెక్కులు వృధాగా, నేను కూడా పేపర్ చదివిన, ఆ పేపర్ని మీడియాకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 3000 క్యూసెక్కులు సముద్రంలోకి పోతున్నాయి, అవి మీరు తోలుకపోండి అని కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే అసలు బనకచెర్ల అనే ప్రాజెక్ట్ గారు చంద్రబాబు నాయుడు ఇచ్చేసి. ఇదంతా చెప్పేది ఎందుకు? కేసీఆర్ గారే ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్పలేదు, ఆంధ్రాకి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని కూడా చెప్పారు కదా, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, గోదావరి నీళ్ళు నేను బారిస్తా, మొత్తం రాయలసీమ సస్యశ్యామలం చేసి మీరు అన్న మాటల్ని కూడా, అంటే మీ కాన్ఫిడెన్స్కి మాత్రం జోహార్లు అసలు. ఎందుకంటే మీరు అన్న మాటల్నే మీరు వాటిని తిరిగేసి మళ్ళీ అబద్ధాలుగా ఎట్లా, అంటే సిగ్గన్నా అనిపిస్తుందో అనిపించదో నాకు అర్థం కాదు. ఎవరికన్నా కొంచెం సిగ్గున్నోడు కూడా అట్లా, అరే నేను మొన్ననే ఇదంటి కదా అని కనీసం మొహమన్నా చాటేసుకుంటాడు. కానీ ఇమీడియట్గా అసలు ఏ మాత్రం బేసిజన్ లేకుండా మీరు ఏదంటే అది ప్రజలకు అనేయాలని చూస్తారు. ఒక్కసారి మీరు ఆ ఒక్కసారి ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారో చూసుకోండి. ప్రజల దృష్టిలో మీరు ఎంత పలసపడుతున్నారో మీరు ఒక్కసారి తెలుసుకొని వివరించాలని కోరుకుంటున్నాను.